తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీలోని కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు అడిషనల్ కమిషనర్ గా పిఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ సృజన మరియు జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు అడిషనల్ కమిషనర్ గా ఇటు నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వినయ్ కృష్ణరాజును నియమించనున్నారు. పిఆర్ మరియు ఆర్డీ డైరెక్టర్ గా డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ డైరెక్టర్ శృతి ఓజా మరియు నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ గా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని నియమించనున్నారు. ఇక నల్గొండ కలెక్టర్ గా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బడుగును నియమించనున్నారు. ఇక నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ను నియమించనున్నారు. ఇక ఐఏఎస్ బదిలీ ఉత్తర్వులను కూడా ఈ నేపథ్యంలో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ కీలక జోన్లలో ఐఏఎస్లను మార్చడం వెనుక అసలు ఉద్దేశం ఏంటంటారు? ముఖ్యంగా అయితే జిహెచ్ఎంసీలోని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టు సాధింపు కోసం ప్రభుత్వం అంటే అనుకూలంగా ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, అలాగే పనితీరులో కూడా మెరుగైతే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలనేది ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ మెయిన్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి అడిషనల్ కమిషనర్ గా అండ్ పిఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ గా సృజన, జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు అడిషనల్ కమిషనర్ గా, అలాగే నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ కృష్ణారెడ్డిని అపాయింట్ చేశారు. అండ్ పిఆర్ ఆర్డీ డైరెక్టర్ గా డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ డైరెక్టర్ గా శృతి ఓజాను చేశారు. సో నిజామాబాద్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని, అలాగే నల్గొండ కలెక్టర్ గా ఉన్నటువంటి ఆమెను సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ గా చంద్రశేఖర్ బడుగు నియమించారు. నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ఐఏఎస్ బదిలీ ఉత్తర్వులు అయితే పెద్ద ఎత్తున అంటే మెయిన్ గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన పట్టు కోసం ముఖ్యంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళ పనితీరు, అలాగే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ బదిలీలు కూడా ముఖ్యంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో దానికి ముందు జరుగుతూ ఉంటాయి. పట్టు కోసం ఏదైతే రాజకీయ నాయకులకు, అలాగే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పార్టీలకు పట్టు కోసం ఈ ఐఏఎస్ బదిలీ ఉంటే, ఇంకోటి ఒక రాజకీయ పట్టు కోసమే కాకుండా పనితీరును బట్టి కూడా బదిలీ చేస్తూ ఉంటారు. ఒకవేళ పనితీరు బాగోలేకపోతే కొన్ని రిజర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి, అక్కడికి వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇవేదైతే నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అలాగే ఇక్కడ కుకట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, అలాగే కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్కువ శాతం వచ్చే మొత్తం కూడా కమిషనరేట్ పరిధులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా కీలక వ్యక్తులను, సో వాళ్ళ అనుబంధంతో పనిచేసే వ్యక్తులకు మాత్రమే, ఎందుకంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళ అంటే అధికారంకు ఇటు అడ్మినిస్ట్రేషన్ కు ఫ్రీ హ్యాండ్ ఉండాలి. కాబట్టి సో ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండొద్దు, ఇటు ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ కి గ్యాప్ అనేది ఉండొద్దు అని చెప్పేసి ముఖ్యంగా అపాయింట్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఎన్నికల ముందే జిహెచ్ఎంసీ పై పట్టు సాధించడం కోసం ఈ బదిలీలు చేశారంటూ కూడా వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు? ఇక డెఫినెట్ గా ఏదైతే ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఐపీఎస్లు గానీ, ఐఏఎస్లు గానీ, సో వాళ్ళ పనితీరును బట్టి పదోన్నతులు ఇస్తారు. ఇప్పుడు కలెక్టర్ గా ఉన్న వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్, సబ్ కలెక్టర్ ఉన్న వాళ్ళకి మీరు చూసారు, సబ్ కలెక్టర్ ఉన్న వాళ్ళకి కలెక్టర్ గా పొజిషన్స్ ఇవ్వడం కావచ్చు, ఐజీగా ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద పోస్ట్, ఇట్లా పనితీరును బట్టి కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండే నాయకులను మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే నాయకులను మంచి అంటే మెయిన్ ఏరియాస్, ఇప్పుడు షేర్లింగంపల్లి కావచ్చు, ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఈ మూడు కనుక చూస్తే రెవెన్యూ ఎక్కువ అంటే రెవెన్యూకి సంబంధించి, ఆర్డీకి సంబంధించి ఏదైతే భూములు గాని, ఫ్లాట్లు గాని ఇప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్ ఇవన్నీ కూడా. సో నిజామాబాద్ లో కూడా రూరల్ గా ఉన్నటువంటి ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఇటు సంగారెడ్డి కూడా డెవలప్మెంట్ అంటే సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అన్నిటికి కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో
ఇటు ప్రభుత్వానికి అటు ఐఏఎస్ లకి ఇద్దరికి గ్యాప్ ఉండకూడదు అనే నెపంతో వాళ్ళకి అనుగుణంగా ఉండేవాళ్ళు, అలాగే పనితీరులో కూడా బెస్ట్ ఉన్న వాళ్ళని ఇక్కడ అపాయింట్మెంట్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూస్తే ఇటు జిల్లాల పనితీరు కంటే కూడా జిహెచ్ఎంసీ నియంత్రణే కూడా ప్రభుత్వానికి ఎక్కువగా అంటే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు అని కాదు, చూస్తే రెవెన్యూ జిల్లాలు వేరుంటాయి. ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ వేరుంటది, రూరల్ వేరుంటది. నల్గొండ అర్బన్ వేరుంటది, రూరల్ వేరుంటది. రూరల్ లో అటు రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది, అర్బన్ లో తక్కువ వచ్చే అవకాశాలు ఉంటది. ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో అక్కడ ముఖ్యంగా రెవెన్యూ అలాగే ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ల రేట్లు కావచ్చు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా నిబద్ధత గల ఐఏఎస్ అక్కడ ఉంటే సో ప్రభుత్వానికి మేలు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బదిలీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అమలే ఏమైనప్పటికీ అధికారులు కరెక్ట్ గా పనిచేస్తే ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రభుత్వం కూడా అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా కరెక్ట్ ఉంటది. సో ఈ దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కమిషనరేట్ 4 పదవులు కూడా చేసినారు. నలుగురిని కమిషనరేట్ గా రూపుదిద్దారు. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది, ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ నిర్ణయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇక ఇప్పుడు ఫర్దర్ గా కూడా రానున్న రోజుల్లో మరిన్ని ఐఏఎస్ బదిలీలకు కూడా అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ మొన్న రీసెంట్ గా ఏదైతే రివ్యూ చేశారో ఒక వారం రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ లో ఆయన స్పష్టంగా చెప్పారు, మీ పనితీరు గనక బాగా ఉంటే మీకు పదోన్నతులు ఉంటాయి. పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఇది దాన్ని బట్టి చేయకూడదు. లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. రాజకీయ నాయకులకు మీరు లాలూచి చేయకూడదు. ఏ రాజకీయాలైనా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్ లో ఉన్న వాళ్ళైనా ఎవరికి మీరు లాలూచిగా పనిచేయదు. మీ పని లా అండ్ ఆర్డర్ చూడడం, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం పదోన్నతి చెందుతుంది. సో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఫాలో అయిన వాళ్ళకి, వాళ్ళ పనితీరు మంచిగా ఉన్న వాళ్ళకి పదోన్నతులు ఉంటాయి. ఎవరు కూడా గతంలో అనుకోలేరు. అంటే ఇప్పుడు డీజీపీ స్థాయిలో ఉన్న అధికారులు ఎప్పుడు కూడా నేను డీజీపీ అయితా అని అనుకోరు కదా. సో పని చేస్తే అట్లా డీజీపీ స్థాయి అధికారం వస్తుంది. సో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు, సక్రమంగా వినియోగించాలి, లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితే కనుక నేను మంచి పదోన్నతులు ఇస్తానని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే పదవులు ముఖ్యంగా మంచిగా పనిచేసి మంచిగా ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేసిన వాళ్ళకి పదోన్నతులు అయితే ఉంటాయి, బదిలీలు కూడా ఉంటాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. జిహెచ్ఎంసీలోని కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు అడిషనల్ కమిషనర్ గా PR&RD డైరెక్టర్ సృజనను నియమించారు. జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లకు అడిషనల్ కమిషనర్ గా నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. PR&RD డైరెక్టర్ గా WCD అండ్ SC డైరెక్టర్ శృతి ఓజా నియమించారు. ప్రస్తుతం నిజామాబాద్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని నియమించారు. నల్గొండ కలెక్టర్ గా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బడుగును నియమించారు. నారాయణపేట అడిషనల్ కలెక్టర్ గా తాండూరు సబ్ కలెక్టరేట్ ఉమాశంకర్ ను నియమించారు. ఇక ఇదే అంశంలో అయితే ఐఏఎస్ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇటు చూసుకుంటే కూడా ఎవరి పనితీరు అయితే బాగా ఉంటుందో వాళ్లకు మాత్రమే పదోన్నతులు ఉంటాయంటూ వాళ్ళ పదవిని దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా పనిచేసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవుతూ చక్కగా పనిచేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం మెయిన్గా చూసుకున్నట్టయితే కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటివి అయితే ఇక్కడ చూసుకుంటే హై రెవెన్యూ జోన్లు అనమాట. సో వీటికి కూడా రెవెన్యూ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మెయిన్గా వీటిపైన కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి కూడా నిన్న సమీక్ష నిర్వహించడం అయితే జరిగింది. దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఏవైతే ఈ బదిలీలు ఉన్నాయో ఎవరైతే పనితీరు బాగా ఉంటుందో వాళ్లకు మాత్రమే పదోన్నతులు ఉంటాయంటూ కూడా సూచించడం జరిగింది.